నేను ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నానండి, ఆలోచించండి, రియలైజ్ అవ్వండి. మీ పిల్లలని పక్క వాళ్ళతో పోల్చి 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 ఒక ఒత్తిడికి గురి చేసి వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకునే స్థాయికి తీసుకొస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ సాధిస్తేనే సక్సెస్ ఏమో, లేదంటే నేను ఎందుకు పనికిరానేమో అన్న మైండ్ సెట్ తీసుకొస్తున్నారు. దానికి తగ్గట్టు కార్పొరేట్ సంస్థలు కూడా 10th పిల్లవాడికి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ నేర్పేయడం, వాళ్ళని ఒత్తిడి, పొద్దున వాళ్ళు గొడ్డు చాకిరి, పొద్దున 6 గంటల నుంచి రాత్రి 6 గంటలు 12 గంటల సేపు చదువు, వాళ్ళు మనుషులాగా రోబోట్లా అండి. ఎలా ట్రీట్ చేస్తున్నారు? కొంచెం కూడా క్వశ్చన్ చేయరా పేరెంట్స్? మీ పిల్లల బంగారు భవిష్యత్తు వద్దా? మానసిక ఒత్తిడితోనే అలానే సావాలా? ఏం ఆలోచిస్తున్నారండి పేరెంట్స్? రియలైజ్ అవ్వండి అమ్మా, ప్లీజ్ రియలైజ్ అవ్వండి. పిల్లవాడు చదువు ఎలా ఉండాలంటే ఆహ్లాదకరంగా ఉండాలి. చదువుకునే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. భయపడుతూ ఫస్ట్ ర్యాంక్ వస్తేనే నా జీవితమేమో, లేదంటే నేను ఇంకెందుకు పనికిరానేమో అన్న మైండ్ సెట్లోకి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ మొత్తము అలానే ఉంది. చాలా చాలా వరస్ట్. పక్కోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి. పోల్చుకోవడం, పక్క వాళ్ళతో పోల్చి మీ పిల్లవాడి బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు తల్లి, మీ చేతులారా. ఆలోచించండి. ఏమన్నా అంటే వాళ్ళకి ఇవ్వగలిగేది మనం ఇదే కదండి, అందు గురించే కష్టమో నష్టమో మేము అప్పులు చేసినా సరే ఇంత ఇంటర్నేషనల్ స్కూల్లో వేస్తున్నాం. ఇంటర్నేషనల్ స్కూల్లో వేయడం కాదు తల్లి, వాళ్ళకి ఏది ఇష్టమో, వాళ్ళు ఏ ప్రొఫెషన్లో రాణించగలుగుతారో అది అబ్జర్వ్ చేసి దాంట్లో వాళ్ళని షైనింగ్ చేసేటట్టు చేయండి తల్లి. అంతేగాని పిల్లల మీద రుద్ది వాళ్ళని టార్చర్ చేయకండి. పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక, ఎంతోమంది పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతుంది. పక్కవాడు నారాయణలో వేశాడా, నేను భాషణలో వేశాడు. పక్కవాడు శ్రీ చైతన్యలో వేశాడు, నేను ఇంకొక ఇంటర్నేషనల్ స్కూల్లో వేయాలి, నేను ఇంకో దాంట్లో వేయాలి, ఇంకో దాంట్లో వేయాలి. ఇంతేనా లైఫ్ అంటే? అసలు వాళ్ళు అక్కడ ఏం నేర్పిస్తున్నారు? మీ పిల్లవాడి మైండ్ సెట్ ఏంది? అతని యొక్క మైండ్ సెట్కి తగ్గట్టు అక్కడ అతను చదవగలడా? హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా? అక్కడ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా? లేదంటే రుద్ది ప్రెషర్ చేసి చదివిస్తున్నారా? ప్రెషర్ లేకుండా ఫ్రీగా ఉందా? ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ కావాలి తల్లి. ఎదిగే పిల్లలకు కావాల్సింది ఫిజికల్ యాక్టివిటీస్. మీరు స్కూల్స్లో అబ్జర్వ్ చేయాల్సింది ఫిజికల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, టీచర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా నేర్పిస్తున్నారు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసి స్కూల్లో వేయాలి. కానీ పక్కవాడు ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో వేసాడు XYZ, మనము XYZ అంతకన్నా మించి వేయాలి. ఏమన్నా అంటే వాళ్ళకి ఇవ్వగలిగేది మనం అదే కదండి. అది కాదమ్మా బంగారు భవిష్యత్తు. 10 ఏళ్ల పిల్లవాడు ఎంత ఫుడ్ తింటాడు తల్లి? అంతే తన పొట్టలో పడేంత ఫుడ్డే తింటాడు. 20 ఏళ్ల కుర్రాడు ఎంత తింటాడు? 30 ఏళ్ల వాడు ఎంత తింటాడు? విద్యా వ్యవస్థ కూడా అంతే. ఆ 10 ఏళ్ల వయసున్న వాడి బ్రెయిన్కి తగ్గట్టు వాడు ఎంత చదువుకుంటాడో అంతే చదువుకుంటాడు. 20 ఏళ్ల తగ్గట్టు వాడు ఎంత చదువుకుంటాడో అంతే చదువుకుంటాడు. కొంచెం స్థాయి పెంచుకుంటూ వెళ్ళాలి, కానీ ఒక్కటేసారి రుద్దేకూడదు వాళ్ళపైన. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత వ్యవస్థ మొత్తం రాంగ్ ట్రాక్లో ఉంది. 5వ తరగతికి IIT ఏంటమ్మా? ఎటు తీసుకెళ్తున్నారు వ్యవస్థని? ఆలోచించరా మీరు? 5వ తరగతికి IIT ఏంటండి? దాని మీనింగే తెలియదు వాడికి, అసలు పిల్లవాడికి. 5వ తరగతికి IIT ఏంటండి? క్వశ్చన్ చేయనా? కేజీలు పుస్తకాలు. వాళ్ళు వెన్నెముక బెండ్ అయిపోయి పిల్లల ఎదుగుదల మీద ఎంత దెబ్బతీస్తుందండి. పేరెంట్స్ క్వశ్చన్ చేయకపోతే, మీరు కనుక క్వశ్చన్ చేయకపోతే మీ పిల్లవాడి ఒత్తిడికి గురయ్యి మెంటల్గా, సైకలాజికల్గా ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోతారు. పేరెంట్స్ స్కూల్ యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయండి. ఒకవేళ ఒత్తిడి చేస్తూ చదివించకుంటే, చక్కగా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటే హాయిగా పిల్లవాడు బాగా చదువుకుంటాడు. పిల్లలకు కావాల్సింది మెంటల్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఎందుకు నేను పదే చెప్తున్నాను అని అంటే, ఇవాళ రేపు పిల్లలని ఒత్తిడికి గురి చేసి వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయి, నేను పదే రిపీట్ చేసి చెప్తాను. ఎందుకంటే నేను చాలామంది పేరెంట్స్ని చూస్తున్నా, చాలా పిల్లలను చూస్తున్నా, చాలా ఆవేదనగా ఉంది. 5వ తరగతికి IIT, అసలు CBSEకి స్టేట్ సిలబస్కి మీనింగే తెలియకుండా తీసుకుపోయి CBSEలో వేయడము, వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేకుండా సూసైడ్ చేసుకోవడము. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, లేత వయసు పిల్లలు ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్తున్నారండి. పేరెంట్స్ క్వశ్చన్ చేయండి, పేరెంట్స్ ఆలోచించండి, రియలైజ్ అవ్వండి. పక్కోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి. ఇదే వరస్ట్ సంస్కృతి నుంచి బయటికి రండి. మీ పిల్లవాడి IQ లెవెల్స్ ఏంటి? 100లో 98 మంది తెలివిపరులే. అతి తెలివిపరులు 2% మంది. అది మీకు చిన్నప్పుడే తెలిసిపోతుంది, తెలివిపరుడా అతి తెలివిపరుడా అని. ప్రతి ఒక్కరిని పిల్లలు IAS అయిపోవాలి, CIL అయిపోవాలని కాదనట్లా. వాళ్ళల్లో ఏ టాలెంట్ ఉందో దాన్ని, వాళ్ళ టాలెంట్ని గుర్తించి దాన్ని రాణించేటట్టు చేయండి. స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ ఇవ్వండి పిల్లలకి.
మీరు ఇవ్వాల్సిన ఇంటర్నేషనల్ స్కూల్లోనో ఎక్కడెక్కడో కాదు. స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్, మంచి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి, హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండాలి స్కూల్లో. ఆలోచించండి ఎవ్రీ పేరెంట్.